అందరికీ నమస్తే. ఈ హైడ్రామా మెల్లమెల్ల బయటపడతట్టున్నది. హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ అంట ఇంకా డిసైడ్ చేయలేదంట. మరి మిగతా చెరువుల ఎఫ్టీఎల్ ఎట్లా డిసైడ్ చేసిండ్రు, ఎవరు డిసైడ్ చేసిండ్రు? ఇప్పుడు చాలా చెరువుల దగ్గర సామాన్య జనాలకు, నిరుపేదలకు, బస్తీలకు ఇచ్చారు కదా నోటీసులు, మీరు ఎఫ్టీఎల్లో ఉన్నారని, మీరు బఫర్ జోన్లో ఉన్నారని ఇచ్చారు కదా. మరి హిమాయత్ సాగర్ మాత్రమే ఎందుకు ఎఫ్టీఎల్ లేదు? ఈ ఎఫ్టీఎల్ అంట ఇంకా డిసైడ్ చేయడానికి టైం పడుతుందంట. ఎందుకు అంటే హిమాయత్ సాగర్లో చుట్టూ ఉన్నదంతా కూడా పెద్దలు, ధనికులు, డబ్బులున్నోళ్ళు, రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు, వాళ్ళు సమాజాన్ని ఉద్ధరించిన వాళ్ళు అనమాట. వాళ్ళు ఉండే చెరువు దగ్గరనేమో ఎఫ్టీఎల్ డిసైడ్ చేయలేదు, చేస్తామని చెప్తారు. ఈడ మాత్రం చిన్న చిన్న చెరువులు, ఈ కాలనీలు ఆల్రెడీ కాలనీలు కట్టుకొని, రక్తం దారపోసి, ఇల్లు కొనుక్కొని, బంగారం అమ్ముకొని, ఊర్లో పొలం అమ్ముకొని, కింద మీద పడి ఎవరో బిల్డర్ కడితే కొనుక్కుంటే వాళ్ళు మాత్రం ఎఫ్టీఎల్ డిసైడ్ చేసిండ్రే. మీరు ఏ లెక్క ప్రకారం డిసైడ్ చేసిండ్రు? అంటే హిమాయత్ సాగర్ అనేది ఇన్ని రోజులు మీకు గుర్తులేదు, ఇప్పుడే కొత్త మీరు కనిపెట్టారా చెరువునేమన్నా? పెద్దల కోసం ఎఫ్టీఎల్ ఇప్పటిదాకా కనిపెట్టలేదని చెప్తున్నారు. ఎందుకంటే ఎఫ్టీఎల్ కనిపెట్టినామని చెప్పారు అనుకో, ఎఫ్టీఎల్ ఇక్కడ దాకా ఉందని తెలిసిందనుకో, వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది. చాలామందికి ఇవ్వాలి. 90% పెద్దలై గెస్ట్ హౌజులు, ఫామ్ హౌజులు మొత్తం ఎఫ్టీఎల్నే ఉంటాయి. ఎఫ్టీఎల్ లేకపోతే బఫర్. అధికార పార్టీలు ఉంటాయి, ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి, బీజేపీలు ఉంటాయి, బీఆర్ఎస్లు ఉంటాయి, ఇండస్ట్రియలిస్టులు ఉంటాయి, పెద్ద పెద్దలు ఉంటాయి, మొత్తం డబ్బులున్నోళ్ళు. వాళ్ళ ఫామ్ హౌస్లు కొడితే ఏం కాదు సార్, వాళ్ళ ఫామ్ హౌస్లు కొడితే ఏం కాదు. ఎందుకంటే వాళ్ళ కాలేజీ 3-4 ఇళ్ళు ఉంటాయి. ఈ పేదల ఇల్లు ఒకటే ఉంటుంది. ఈ మధ్యతరగతి జనాలు కాలనీలో ఉన్నారు కదా, వాళ్ళకు ఒకటే ఇల్లు ఉంటుంది. అదే కష్టంగా, చాలా కష్టంగా కొనింటారు. మీరు ఆ ఇంటి మీద పడుతున్నారే, నోటీసులు ఇచ్చి 30 రోజులు కొలగొట్టుకుంటారా, కూల్చాలా అని. ఈ పెద్దల ఫామ్ హౌస్ ఉన్న దగ్గర మాత్రం మీరు ఎఫ్టీఎల్ ఎందుకు డిసైడ్ చేయలేకపోతున్నారు? ఏంది ప్రాబ్లం? మీరు ఆల్రెడీ పెద్ద పెద్ద హెచ్ఎండిఏ లేక్స్ అని, హెచ్ఎండిఏ లిస్టులని, మొత్తం శాటిలైట్ మ్యాప్స్ అని, మొత్తం సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ అని రిలీజ్ చేస్తున్నారు కదా మిగతా చెరువులై. హిమాయత్ సాగర్ ఎందుకు రిలీజ్ చేస్తలేరు? హిమాయత్ సాగర్ విషయం ఎందుకు బయటపడతలేదు? హిమాయత్ సాగర్లో ఏమో చూసినాం కదా, టీడీపీ కుటీర్ ఉంటుంది లోపల, మధ్యలో నడి చెరువులో ఉంటుంది. ఆడ కాలేజీ స్కూళ్ళు నడుస్తున్నాయి. అది ఉంది కాబట్టి ఇస్తలేరా? మీ బీఆర్ఎస్ వాళ్ళతో పాటు మీ కాంగ్రెస్ మంత్రుల, ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళవి, బీజేపీలో ఉన్నాయి. దానిలో ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులు అన్నీ ఉన్నాయి. వాళ్ళ కోసమని ఇవ్వాలంటే భయమవుతుందా? ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇవ్వాలంటే భయమవుతుందా? బఫర్ జోన్ డిసైడ్ చేయడానికి భయమవుతుందా హైదరాబాద్కు? మిగతా చెరువుల దగ్గర ఎప్పుడు డిసైడ్ చేసిండ్రు? హిమాయత్ సాగర్ ఇంకా మేము డిసైడ్ చేయలేదు, త్వరలో డిసైడ్ చేసామని ఎందుకు చెప్తున్నారు మీరు? పెద్దలకు ఒకలాగా, పేదలకు ఒకలాగా ఉంటుందా వ్యవహారం? ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కట్టుకున్న వీళ్ళకేమో నోటీసులు ఇస్తారు. ఇల్లు కట్టుకున్న వాళ్ళకి 30 ఏళ్ల క్రితం అంటే దాని ఎఫ్టీఎల్ మాత్రం 30 ఏళ్ల క్రితం ఉన్నదాన్ని మీరు తేలుస్తారు. ఇది మాత్రం తేల్చారు. 30 ఏళ్ల క్రితం ఇవి ఇక్కడేమి వాళ్ళేమి ఇవి కట్టుకోలే, ఫామ్ హౌస్లు కట్టుకోలే. వాళ్ళ ఫామ్ హౌస్లు అంతా కూడా 2000 సంవత్సరం నుంచి కట్టుకుంటూ వచ్చారు. వాళ్ళ ఫామ్ హౌస్లు అంతా అట్లే ఉన్నాయి. అవి మాత్రం ఇప్పటిదాకా ఫైండ్ అవుట్ చేయలే. ఒక్కొక్క మంత్రి బయటకు వచ్చేమో తొడగొడుతున్నాడు. నాది ఇటుక పిల్ల ఉంటే తీసేయండి, నాది ఉంటే కూలగొట్టండి, దాముంటే కూలగొట్టమన్నట్టే ఉంది ఇది. వాళ్ళకు మాత్రం వర్తించదు మీ హైడ్రా. ఇప్పుడు హిమాయత్ సాగర్ది ఎప్పుడు డిసైడ్ చేస్తారు? హిమాయత్ సాగర్ది ఎందుకు డిసైడ్ చేయలేదు? ఒకటి, పెద్దల కోసం వాళ్ళ ఫామ్ హౌస్లు వస్తాయని చెప్పి భయంతోనే డిసైడ్ చేయలేదు. ఇప్పటిదాకా దాని ఎఫ్టీఎల్, ఇప్పటిదాకా దాని బఫర్ జోన్ ఏడుందో కనిపెట్టలేకపోతుందో హైడ్రా. ఇరిగేషన్ ఆఫీసర్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరి కోసం పనిచేస్తుంది? గవర్నమెంట్ పెద్దల కోసం పనిచేస్తుందా? పేదల పొట్టలో కత్తి పొడుస్తారు, కత్తి పెట్టి గొంతు మీద కాలు పెట్టి నోటీసులు ఇచ్చారు 30 రోజుల్లో కూల్చపోతే ఎట్లా అని. వాళ్ళకు మాత్రం ఏమీ లేదు. చెరువుల పక్కన లేక్ వ్యూ, హాయిగా హ్యాపీగా ఉన్నారు వాళ్ళంతా ఫామ్ హౌజుల్లో. వాళ్ళకు మాత్రం కూలగొడరా? వాళ్ళకు మాత్రం ఎఫ్టీఎల్ కనిపెట్టరా? జనం గమనించాలి ఇది. హిమాయత్ సాగర్ దగ్గర మనలాంటి పేదలకు, నాలాంటి నీలాంటి మధ్యతరగతి జనాలకు ఎవ్వరికి లేవు సార్. మాకెవ్వరికి లేవు. అన్నీ బలిచిన వాళ్ళకే ఉన్నాయి, డబ్బున్న వాళ్ళకే ఉన్నాయి. అక్కడ వాళ్ళకు చూసి భయపడుతుండేమో మీరు. కానీ మీరు ఖచ్చితంగా, మీకు తెలుసు ఆల్రెడీ, ఆ ఫోటోస్ కూడా రిలీజ్ చేయండి. హిమాయత్ సాగర్ ఫోటోలు కూడా రిలీజ్ చేయండి. హిమాయత్ సాగర్లో ఎవరెవరు ఉన్నారో ఓపెన్గా రిలీజ్ చేయండి. అప్పుడు తెలుస్తుంది మీ అసలు ఈ చిన్న చిన్న చెరువుల దగ్గర ఎంతవరకు మీరు ఎఫ్టీఎల్ ఇచ్చిర్రు, అక్కడ ఎంత ఎఫ్టీఎల్ ఇస్తున్నారో అర్థమవుతుంది. మీ కుట్ర ఏందో, మీ వ్యవహారం ఏందో బయటపడుతుంది. మీరు ఇమీడియట్గా హిమాయత్ సాగర్ సంబంధించిన ఎఫ్టీఎల్ బయట పెట్టాలని కోరుతున్నాను నేను కూడా. మీరు మీ హైడ్రా ఎవరు ఆపినా ఆగదంటున్నారు కదా, హిమాయత్ సాగర్ దగ్గర ఎవరు ఆపుతున్నారు, ఎందుకు ఆపుతున్నారో కూడా బయటపడాలి. మీరు హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్, దాని బఫర్ మొత్తం కూడా బయట పెట్టాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.